లేకపోతే ఇంకోసారి ఏరియాలలో ఇట్లా హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కరెంటు పోతే నిర్దాక్షిణంగా ఆ ఆఫీసర్లను సస్పెండ్ చేసేస్తామని చెప్పి బెదిరిస్తారా, ఏం చేస్తారా అనేది మీ హెడ్ఏక్. మీరు ఇవన్నీ ఎంక్వైరీ చేసి తీరాల్సిందే. కరెంట్ ఎందుకు పోతుందనేది తెలుసుకోవాల్సిందే. ఎంజిఎం హాస్పిటల్లో 6 గంటలు కరెంట్ లేదంటే ఏందండి అది? సో ఎవరైనా కావాలనే కరెంటు తీసేయమని చెప్పిండ్రా? అది కూడా కనుక్కోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. డెఫినెట్గా కనుక్కోమంటే పోయి ఆడ నించొని చూడమని కాదు. మళ్ళీ కొంతమంది ఆయన ముఖ్యమంత్రి పోయి అక్కడ నించోవాలా అంటే డెఫినెట్గా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు సో ప్రతి ఏరియాలో ఇన్స్పెక్షన్ ఏం జరుగుతుంది ఏందనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మా మీద నిఘాలు పెట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకుంటున్నారు కదా, మరి ఇదెందుకు తెచ్చుకోరు? ఇంటెలిజెన్స్ నిఘా కరెంట్ డిపార్ట్మెంట్ మీద పెట్టమనండి, ఇంటెలిజెన్స్ నిఘా హెల్త్ డిపార్ట్మెంట్ మీద పెట్టమనండి, ఇంటెలిజెన్స్ నిఘా ఇప్పుడున్న ఐపీఎస్ ఆఫీసర్ల మీద పెట్టమనండి, ఇంటెలిజెన్స్ నిఘా ఇప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్ల మీద పెట్టమనండి, ఇంటెలిజెన్స్ నిఘా ఏ ఐఏఎస్ ఎక్కడ పోయి ఎవరితో తిరుగుతుండో దాని మీద పెట్టమనండి, ఇంటెలిజెన్స్ నిఘా ఏ మంత్రి ఎక్కడ పోతుండో పెట్టమనండి, ఇంటెలిజెన్స్ నిఘా దొంగలు ఎవరో పట్టుకోవడంలో పెట్టమనండి. సార్ ఇంటెలిజెన్స్ నిఘా మా పైన పెడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో కూడా మా ఫోన్లు ఎందుకు ట్యాప్ అవుతున్నాయని నేను అడుగుతున్నా. దానికి సమాధానం ఎవరు చెప్పడు. భయపట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ. ఈ అమ్మాయి ఒక విషయం చెప్తోంది, ఈమెకు సోర్స్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అందుకే కదా మీరు నిఘా పెట్టేది. నన్నే పిలిచి అడగండి సార్, మా వాళ్ళ దగ్గర నిఘా పెట్టుడు, అక్కడికి పంపించుడు, అక్కడ వాళ్ళని ఎంక్వైరీ చేసుడు ఎందుకు? నన్ను అడిగితే నేనే డైరెక్ట్ చెప్తా కదా. అపాయింట్మెంట్ ఇమ్మంటేనేమో ఇయ్యరు, నేను డైరెక్ట్ చెప్పడానికే అపాయింట్మెంట్ అడుగుతున్నా, అది ఇయ్యరు, అది ఇవ్వరు, కానీ నిఘాలు మాత్రం పెడతారు. అసలు నిజంగా నేనే కేసేద్దాం అనుకుంటున్నా. నా ఫోన్ ట్యాప్ అవుతుంది, మరి ఈ ప్రభుత్వం చేస్తుందా, గత ప్రభుత్వంలో ఉన్న గవర్నెన్స్ ఇంకా పనిచేస్తుందా? నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది, క్లియర్గా తెలుస్తుంది నాకు. ఆఖరికి వాట్సాప్ కూడా హ్యాంగ్ అవుతుందంటే, నాకు ఎవడన్నా ఫోన్ చేస్తే కాల్ కట్ చేస్తే ఇంకా కట్ కాదు కాల్, నాకు అవతల వ్యక్తి ఏమో ఫోన్ కట్ చేస్తాడు, నాకేమో ఇంకా స్టిల్ ఇన్ కాల్ అనే వస్తుంది. స్టిల్ ఇన్ కాల్ అనే ఇక్కడ నాకు సింబల్ చూపిస్తూ ఉంది, ఫోన్ మొత్తం హ్యాంగ్ అవుతుంది. మరి గవర్నమెంట్ మారింది కదా, గత ప్రభుత్వం ట్యాప్ చేస్తుంది అనుకుంటే మరి ఇంకా ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంకా ఎందుకు ట్యాప్ అవుతున్నట్టు నాకు సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి? నేను ఎక్కడికన్నా ఐఫోన్ సెంటర్కి పోయి చూపిస్తే లేదు మేడం సంథింగ్ గోయింగ్ రాంగ్ అని చెప్తున్నారు. మరి ఏంది ఇది? నన్నే పోయి కంప్లైంట్ ఇమ్మంటారా? లేకపోతే చెప్పండి, నా ఫోన్ మీద ఎవడో నిఘా పెట్టిండు అని చెప్పి ఇంటెలిజెన్స్ మీద కంప్లైంట్ ఇస్తాం. మరి ఎవరు ట్యాప్ చేస్తుండో ట్యాప్ చేసే వాళ్ళు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి. ఇప్పటివరకు చరిత్రలో జరగలే, కానీ నేను మొండిదాన్ని కాబట్టి ఆఖరికి కంప్లైంట్ ఇస్తా. దాంట్లో కూడా నేను రెడీయే. నా మీద ఓడి నిఘా పెట్టిండు, నిఘా పెట్టిన వాళ్ళని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేస్తాం కోర్టులో. అరే ప్రభుత్వం మారినా ఇంకా ఫోన్ ట్యాప్ అవుతుంది అంటే ఇక దానికి దీనికి తేడా ఏంది? మరి బ్రేకింగ్ న్యూస్లు గత ప్రభుత్వం చేసింది అని వస్తుంది, మరి ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు కదా. మీ నిఘా ఎవరిపైన ఉండాలి? అతీత శక్తుల పైన ఉండాలి. మీ నిఘా ఎవరిపైన ఉండాలి? దొంగతనాలు చేసే ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఉండాలి. మీ నిఘా ఎవరిపైన ఉండాలి? ప్రిన్సిపల్ సెక్రటరీల పైన ఉండాలి. మీ నిఘా ఎవరిపైన ఉండాలి? లంచాలు తీసుకొని కోట్లు సంపాదిస్తున్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, సబ్ రిజిస్టర్లు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళపైన ఉండాలి. గది శాత కాదు, మా పైన పెడతారు. అరే మేము మీకు మంచి చేస్తున్నామండి, అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు మీకు చెప్పి మేము మంచి చేస్తున్నాం. ఎందుకు? మీ ప్రభుత్వము సక్రమమైనటువంటి దారిలా అక్కడ అది ఉంది సవరించుకోండి, ఇక్కడ ఇది ఉండి సవరించుకోండి అని చెప్తున్నప్పుడు దాన్ని సలహాలాగా తీసుకోవాలనా? లేకపోతే ఎట్లొస్తుంది అని మా మీద ఇంకా నిఘా పెట్టాలనా? ఏం చేస్తారు? నిఘా పెట్టి భయపడించే ప్రయత్నం చేస్తారా? ఏమవుతుంది నిఘా పెడితే? ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే నా బాధ ఏంటంటే గత ప్రభుత్వం నిఘా పెట్టి, మీ ప్రభుత్వం నిఘా పెట్టి, ఇక మీరు నిఘాలు పెట్టడానికి పుట్టినామా అండి? మేము తెలంగాణలో కాదు కదా. మీరు నిఘా పెట్టడానికి మేము పుట్టినామా? కాదు, ఏదో సాధించడానికి పుట్టినాం, దానికోసం పాకులాడుతూ ఉన్నాం. మీ నిఘాలు ఏమైనా ఉంటే మడిసి జేబులో పెట్టుకోండి, మా పైన కాదు ప్రయోగించేది. దానకిషోర్ ఉన్నాడు, నేను చెప్తా. ఆయన ఏ ఫైల్ మూవ్ చేయాలన్నా 20% 25% సీఎంఓలు ఉన్నాడు దానకిషోరు. ఆఖరికి 10 కోట్ల స్కామ్ చేసిండు ఒకడు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో 10 కోట్ల స్కామ్ చేస్తే
ఆ 10 కోట్ల స్కామ్ చేసినోడు అతి చిన్న ఉద్యోగి, వాడు గవర్నమెంట్ ఉద్యోగి. ఈ దానకిషోర్ ఏం చేసిండు చెప్పాలా? ఏం చేసిండో? ఆ 10 కోట్లు ఎవడైతే స్కామ్ చేసి దొరికిపోయిండో వాడిని సస్పెండ్ చేయమని చెప్పి గత ప్రభుత్వం చెప్తే దానకిషోర్ గాడి కాలు పట్టుకుంటే దానకిషోర్ వాడిని బయట పడేసిండు. ఎట్లా బయట పడేసిండు చెప్పాలి? చెప్తే సిగ్గుచేటిగా ఆ కుటుంబం గురించి బయట చెప్పడం అవుతుంది. అమ్మాయిల్ని ఎరేసి, సొంత భార్యను ఎరేసి, వాడు ఇంకా అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నంత స్కామ్ చేసి అంటే ఇక ఆలోచించుకోండి ఏ మేరకు ఐఏఎస్ ఆఫీసర్లు దిగజారిపోయినరు అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇట్లా మేము చెప్పినప్పుడు మీరు నా ఫోన్ మీద నిఘా పెట్టాలనా, దానకిషోర్ ఫోన్ మీద నిఘా పెట్టాలనా? నవీన్ మిట్టల్ గురించి చెప్పినప్పుడు నా ఫోన్ మీద నిఘా పెట్టాలనా, నవీన్ మిట్టల్ మీద నిఘా పెట్టాలనా? సోమేష్ కుమార్ గురించి చెప్పినప్పుడు నా ఫోన్ మీద నిఘా పెట్టాలా, దమ్ముంటే సోమేష్ కుమార్ ఫోన్ మీద నిఘా పెట్టాలనా? రజత్ కుమార్ గురించి చెప్పినప్పుడు నా ఫోన్ మీద నిఘా పెట్టాలనా, రజత్ కుమార్ ఫోన్ మీద నిఘా పెట్టాలనా? ఎవడి ఫోన్ మీద నిఘా పెట్టాలి? ఎందుకు పెట్టాలా అంటారు మీరు. ఎందుకంటే హమీ తుమి ఏకే, గవర్నమెంట్ జాబ్ ఉద్యోగులు అందరూ కూడా ఒక్కటే. వాడు ఐఏఎస్ అయితే మీరు ఐపీఎస్. ఐఏఎస్లను మనమే బయట పెట్టుకుంటామా? రేపు రోజున ఐపీఎస్లను బయట పెట్టుకుంటాం, అంతే కదా. మీరు ఒకటే అని చెప్పి కుమ్మక్క అయిపోయినరు. ఎవరు చేయిస్తున్నారు మరి ట్యాపింగ్లు? చెప్పండి సార్. ఇప్పుడు అమయ్ కుమార్ ఇన్ని దందాలు చేసిండని చెప్పి చెప్తున్నప్పుడు, వేల కోట్ల ఎకరాలు రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు మిస్గైడ్ చేసిన రోజుకి 30 కోట్ల ఇన్కమ్ అమయ్ కుమార్కు ఉన్నప్పుడు, ప్రతిసారి అమయ్ కుమార్ గురించి చెప్తున్నప్పుడు మీరు అమయ్ కుమార్ ఫోన్ మీద నిఘా పెట్టాలనా, శ్రావ్య ఫోన్ మీద నిఘా పెట్టాలనా? శరత్ ఐఏఎస్ అనే వ్యక్తి అరే రోజు గంప కింద కోళ్ళలాగా ఎవరికి దొరకని దొంగలాగా ఏం చేయాలన్నా 20%, 10% కమిషన్లు తీసుకొని కోట్లు సంపాదించుకున్న ఐఏఎస్ ఉన్నాడు శరత్. మీరు అతని మీద నిఘా పెట్టాలనా, ఐఏఎస్ మీద, లేదా నా మీద నిఘా పెట్టాలనా? అంటే ఇవన్నీ చెప్పేటోళ్ళం మేమేమో పిచ్చోళ్ళం, వాళ్ళేమో సుధపుసలా. ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ న్యాయం అండి ఇది? మీకు నిజంగా దమ్ములు ఉంటే ఎవడైతే అవినీతి చేసిండో, ఈ చాయ్ బిస్కెట్లకి 2 కోట్లు వేసిండో వాడి మీద నిఘా పెట్టండి. మీరు బీహార్కి పోండి, ఢిల్లీకి పోండి, పంజాబ్కి పోండి, తెలంగాణ సొమ్మంతా కొల్లగొట్టి ఈ సోమేష్ కుమార్కి ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి అక్కడ ఎంక్వైరీ చేయండి. ఎన్ని థియేటర్లు మల్టీప్లెక్స్లు కట్టుకుర్రో నవీన్ మిట్టలు, సోమేష్ కుమార్ వాళ్ళ భార్యల పేర్ల మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయో ట్రేస్ చేయండి. ఏసీబీలో ఉన్నాడు కదా మా సివి ఆనంద్, స్ట్రిక్ట్ ఆఫీసర్. గత ప్రభుత్వంలో ఆయన సైలెంట్ అయిపోయాడు, కానీ సివి ఆనంద్ ఐపీఎస్ ఈజ్ అ వెరీ 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 చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇప్పుడు ఏసీబీలో ఉన్నాడు. నిఘా పెట్టమని చెప్పండి సివి ఆనంద్ గారిని. ఆయనకు తెలియదా ఎవరేం చేసిండో? అన్నీ తెలుసు ఆయనకి. సజ్జనార్ గారు తీసుకొచ్చి అప్పుడు ఆర్టీసీ లేచి, ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నాడు. మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన కూడా. మళ్ళీ పోలీస్ యూనిఫామ్ ఇవ్వండి, కమిషనర్గా చేయండి. సజ్జనార్ని తీసుకొచ్చి ఇవ్వండి, సబ్జెక్టులు ఇవ్వండి, వాళ్ళ ఆస్తుల వివరాలు కనుక్కోమని చెప్పండి. ఎందుకు కనుక్కోరండి? అద్భుతంగా అనుకుంటారు వాళ్ళందరూ. అమ్ముడు పోయే వాళ్ళు కాదు ఐపీఎస్లు వాళ్ళు, నికాస్ అయిన ఐపీఎస్లు వాళ్ళు, ఎన్కౌంటర్ స్పెషలిస్టులు వాళ్ళు. అవి చేయరు. శ్రావ్య నవీన్ మిట్టల్ భార్య గురించి చెప్తా ఉంది, శ్రావ్య జ్ఞానముద్ర గురించి చెప్తా ఉంది, సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఆస్తులు ఏడుందో చెప్తా ఉంది. అమ్మాయికి ఎట్లా దొరుకుతున్నాయి ఇవన్నీ? ఆ శ్రావ్య ఓకే టీవీ నడిపిస్తూ ఉంది, వెనకాల అతీత శక్తులు ఉన్నాయట. ఏ అతీత శక్తులు ఉన్నాయి? చిచోరా బ్యాచ్ కొంతమంది జర్నలిస్టులను వేసుకొని నిఘాలు పెట్టుడు. నిఘాలు పెట్టుడు ఏమిటికండి? ఏం చేస్తారు నిఘా పెట్టి? మా అంటే అరెస్ట్ చేస్తారు. చేసుకోండి, జైల్లో కూర్చుంటాం. ఈ బయట కూర్చొని ఈ టెన్షన్ల కన్నా జైల్లో కూర్చొని 2 ముద్దలు తింటాం, మరి మంచిగా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటాం. ఇప్పటికే వీళ్ళు అంటున్నారు, నువ్వు 8 months బ్యాక్ 9 months బ్యాక్ ఎట్లున్నావు శ్రావ్య, ఇప్పుడు 8-10 kgs వెయిట్ పెరిగిపోయినావు, వీళ్ళందరి పట్టుట్ల తిండి తిప్ప లేకుండా పని చేసినావు, మళ్ళీ నువ్వు వెనకకు రావాలని. ఆ జైల్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాం. మరి మేము అతీత శక్తులు ఇస్తున్నాయంట పైసలు. నువ్వు చూసినావు, నువ్వు మాట్లాడుతున్నావు, మళ్ళీ చెప్తున్నాయి అడ్డమైన ప్రచారాలు చేసుకుంటా. ఎవడికి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడుకుంటున్నాడు, పక్కన క్వశ్చన్ మార్కులు ఎక్స్‌లమేంట్లు వేసుకుంటున్నాడు. డైరెక్ట్గా మాట్లాడే దమ్ములు లేక ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా దమ్ములుంటే నేను చెప్తా ఉన్నా, నిజంగా దమ్ములుంటే ఎవడైతే అవినీతి చేస్తుండో వాడి మీద నిఘాలు పెట్టండి.
మా అసొంటి కష్టపడి ఏదో 2 అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకొని ఛానల్ నడిపిస్తున్న మా అసొంటి వాళ్ళ మీద కాదు, మీ నిఘా వాళ్ళపైన ఉండాలి. బొక్కలేయండి సోమేష్ కుమార్ ఎందుకు వేస్తలేరు మేము చెప్తున్నాం కదా, మీరే చెప్పారు కదా ఆర్టీఐ యాక్ట్లు వేసుకొని, మీరే కదా సోమేష్ కుమార్ ఏం చేస్తుండో ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు మీరు మాట్లాడలేదా? ఎవడేమేమి దందాలు చేసిండో మీకు తెలియదా? అన్నీ తెలుసు, మళ్ళీ మాకంటే ఎక్కువ మీకే తెలుసు, అయినా కానీ నో యాక్షన్. నేను చెప్తున్నా కదా, పొండ్రా నాయన బీహార్కి వెళ్ళండి, పంజాబ్కి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు, మన ఏమంటారు ఈ షాపింగ్ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్స్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ ఉంటాయిరా. సోమేష్ కుమార్ భార్య పేరు మీద ఉన్నాయి, జ్ఞానముద్ర పేరు మీద, వెళ్ళి అవన్నీ ఏడికెళ్ళి వచ్చినాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఆ ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో క్వశ్చన్ చేయండి అంటే ఎవడు చేయడు. నవీల్ మిట్టల్ భార్య పేరు మీద ఆస్తులు ఎట్లా వచ్చినాయంటే క్వశ్చన్ చేయమంటే ఎవరు చేయరు, ఎంక్వైరీ చేయమంటే ఎట్లా చేయరు. తీరా పోయి ఎన్జిఓటీలో చూస్తే ఆడేముండవు, సైకిల్ కూడా లేదంట నవీన్ మిట్టల్ పేరు మీద, నవ్వుతాడు ఓడన్న. అవి నిఘా పెట్టండి అంటే అది పెట్టరు, అది చేయరు. మా అసొంటోళ్ళ మీద మీ ప్రతాపం.